సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అల్లసాని పెద్దనచే రచించబడిన మనుచరిత్రను ప్రబంధములోని ద్వితీయ శ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. అనిననేమియుననక అవ్వన జగంది మేని జవ్వాది పస కదంబించు వడలు కడిగి కొని వార్చి ప్రవరుండు గార్హపత్యవగ్ని నిట్లని పొగడే భావమునంతలంచి వరూదిని చెప్పిన ఆ మాటలకు ప్రవరుడు ఎలాంటి సమాధానము ఇవ్వకుండా తనను తాకిన ఆమె శరీర స్పర్శను శుద్ధి చేసుకొని సంధ్యావందనం పూర్తి చేసి తాను ఆరాధించే అగ్నిదేవుడిని మనసులో ముద్రించుకొని ఈ విధంగా స్తుతించాడు. దివి సద్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు నిన్నీ శృంగాస్తవముల్ చేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవా ఆహవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించు క్రతోత్సవ సందాయక నన్ను కావన్ గదవే స్వాహావధూ వల్లభా. యజ్ఞస్వరూపమైన ఈ ఉత్సవాన్ని నడిపించే ఓ అగ్నిదేవ, స్వాహాదేవికి ప్రియుడా, దేవతల సమూహం నీ ద్వారానే హవిస్సులను స్వీకరించి తృప్తి పొందుతుంది. ప్రకాశ రూపుడైన నిన్ను వేదాలు పరమేశ్వరుడిగా స్తుతిస్తున్నాయి. సమస్త జగత్తుకు అంతరాత్మవు నీవే. ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అన్నీ నీయందునే ఉద్భవిస్తున్నాయి. నీపై భక్తి శ్రద్ధలతో ఉన్న నన్ను దయచేసి రక్షించుమయ్యా. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుండనే నీ భవత్పదాంబుజ ధ్యాన రతుండనే పరదారదనాదులన్ కోరనే నీ సన్మానముతోడ నన్ను సదనంబున నిల్బో ఈ నుండు పశ్చిమాంబో నిధిలోన గృంకకయా మున్నరయంబున హవ్యవాహన ఓ అగ్నిదేవ, నేను దానం, జపం, అగ్నిహోత్రాది కర్మలకు నిబద్ధుడినైతే నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ ధ్యానించేవాడినే అయితే ఇతరుల భార్యలను గాని సంపదలను గాని ఆశించని వాడినైతే దయచేసి నన్ను గౌరవంగా మా ఇంటికి సాయంకాల సంధ్యకు ముందే చేర్చుము అని సంస్థితించిన అగ్నిదేవుండ మహీదేవు దేహంబున సన్నిహితుండగుటయు అమ్మహాభాగుండు గండు మీరి పొడుపున్ కొండ అఖండ సంధ్యారాగ ప్రభా మండలాంతర్గతుండగు పుండరీక వనబంధుండు నుంబోలే నుత్తప్త కనక ద్రవదార గౌరంబగు తనుఛాయా పూరంబున హక్కాన వెలింగించుచో నిజగమన నిరోధినియగు నవరూదిని హృదయ కంజంబున రంజిల్లు అమందానురాగర సమకరందంబురందంద పొంగం చేయుచున్ పావక ప్రసాద లబ్దంబగు పవన జవంబున నిజ మందిరంబున కరిగి నిత్య కృత్య సత్కర్మ కలాపంబులు నిర్వర్తించనని
మార్కండేయుండు క్రోష్టికించెప్పెనని చెప్పిన ప్రవరుడు ఈ విధంగా అగ్నిదేవుని స్తుతించగానే అగ్నిదేవుడు అతని శరీరంలో ప్రవేశించాడు. దానితో ప్రవరుడు అపారమైన తేజస్సు బలాన్ని పొందాడు. అతడు వరూధిని నిరాకరించి ఆమె ప్రేమను మరింత పెంచేలా చేసి గాలి వేగంతో తన ఇంటికి చేరి నిత్య కర్మలను సక్రమంగా నిర్వహించాడు. ఈ విషయాన్ని మార్కండేయ మహర్షి క్రోష్టిమునికి వివరించగా ఆ కథను పక్షులు జైమిని మునికి తెలియజేశాయి. జైమిని ఆ దివ్య ఖగ్రామనులం చూచి వేట్క గడలు కొనంగా ఆ మీద వరూదుని విధమేమయ్యే ఎరుంగన్ చెప్పరే నా కనుడా. అప్పుడు జైమిని మహర్షి ఆ పక్షిరాజులను సంతోషభరితంగా దర్శించి ఆసక్తితో వారిని ఉద్దేశించి ఇలా ప్రశ్నించాడు. ఆ తరువాత వరూధినికి ఏమయ్యింది? ఆమె గతి ఎలా మారింది? ఆమె పరిస్థితి ఏమైందో వివరంగా చెప్పండి అని వినయపూర్వకంగా విచారించాడు. నిస్తంద్ర ప్రతిభా సుదీనుత దిశోన్మీలద్యస శ్రీవధూ హస్తాగ్రామలకాయమానా మహనీయాంబోజ గర్భాండ సైన్యస్తోమోత్తరజో వ్రజస్థగిత కృష్ణా గౌతమీ మధ్య భూమ్యస్తోకోత్కలరాట్పురీహరణ లీలావార్య శౌర్యోదయా తప్పిదం లేని ప్రగాఢమైన బుద్ధి ప్రత్యేకతలతో పండితులచే ప్రశంసించబడుతూ తన అపారమైన కీర్తితో బ్రహ్మాండమంతా వ్యాపించి వెలుగొందుతూ కృష్ణా గోదావరి నదుల మధ్యనున్న విశాల ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఉత్కల రాజ్యాన్ని సైతం జయించి ఎవరూ అడ్డుకోలేని అపార శౌర్యంతో ప్రకాశించే మహావీరుడా, బిసరుహనయన నవవిధ కుసుమాయుధ అవధి కుదర కూటాంచల భూ విసృమరతే జంపక బసలద సత్కీర్తి మలిన పరిపంది నృపా. పద్మంలా కనులు కలిగిన స్త్రీలకు నీవు మన్మధుడి వలె ఆకర్షణీయుడివి. నీ సౌందర్యం సౌమ్యత వారికి అపారమైన మోహాన్ని కలిగిస్తుంది. అంతేకాదు సమస్త జగత్తున వ్యాపించిన నీ ప్రతాపం సంపెంగ పుష్పాల పరిమళంలా విస్తరించి ఉంటుంది. ఆ మహిమను తట్టుకోలేని శత్రురాజులు తుమ్మెదల వలె చుట్టుముట్టిన చివరకు నీ శౌర్యానికి లోబడిపోతారు. నలనృగరంతి భగీరథ భారత నందన కల్ప అనల్ప యశస్సు లిఖిత లోక విలోకి వధూ జనసూన శరాశన మానకనీ ప్రళయ గణాగణ ఘోష జయానక బాంకృతి భీమ చపేట లుటత్కల బరిగీ కటక క్షితి రక్షక కన్నడ రాజ్య రమారమణ నలుడు నృగుడు రంతిదేవుడు భగీరథుడు ధర్మరాజు వంటి
పూర్వపు రాజులతో సమానంగా పోల్చదగిన గొప్ప చరిత్రను కలిగిన వాడివి. లోకానికి అతీతమైన మహాకీర్తి నీ వద్ద విరాజిల్లుతోంది. స్త్రీల చూపులకు నీవు మన్మధుని వలె మనోహరుడవు. అపారమైన గౌరవం, మహిమలకు నిలయమైన వాడివి. వరద మేఘాల గర్జనను తలపించే నీ జయబేరినాదం వినగానే శత్రురాజులు భయంతో కలవరపడి నేల మీద పడే స్థితికి చేరుతారు. ఓ కన్నడ రాజ్యానికి అలంకారమైన మహారాజా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.